ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? శ్రావణ మాసం అత్యంత విశిష్టవంతమైన మాసం. గౌరీదేవి కృప, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, శివపరమాత్ముని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం, కలియుగవాసుడైన వెంకటేశ్వరుని యొక్క దివ్యవంతమైన అదృష్టంతో కూడిన అనుగ్రహం, వీటన్నిటినీ కూడాను చక్కగా పాటించేటువంటి నియమబద్ధమైన జీవన విధానం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఆచరించే ప్రతి భక్తితత్వం వెనకాల అద్వితీయమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రభావాలు దాగి ఉన్నాయి. శ్రావణ మాసంలో చేయకూడని పనుల్లో ముఖ్యం, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, పొగటి పూట నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో కడుపు నిండా భోంచేసి, అందున అమ్మవారి పూజ అయిన తర్వాత ఆ తల్లికి నివేదన చేసినటువంటి విశిష్టవంతమైనటువంటి పెక్కు పదార్థములు మనం కూడా స్వీకరించిన పెదప నిద్రాదేవత నిన్ను వరించెగదరా దరిద్ర దామోదరా అన్న చందంగా నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. పరీక్ష అన్నమాట ఇది మానవుడికి. ఇతడు గెలుస్తాడా లేదా చూద్దాం అంటుంది. అందుకని శ్రావణ మాసంలో పగటిపూట నిద్ర పోకూడదు. ఏమండి నిద్రపోకూడదన్నారు, బాగానే ఉంది. ఆ నిద్రాదేవత ఆవహించినప్పుడు ఏం చేస్తాం మరి? దీనికి ఏదైనా రెమెడీ ఉందా? ఇలా తెలియక ఒక్కసారి కళ్ళు అలా మూతలు పడ్డా దీని నుంచి రక్షణ కోసం ఏమిటి అంటే, ఆవు నెయ్యి బొటన వేలుకు రాసుకోవాలి. తెలియక మీకు నిద్రాదేవత ముంచుకొచ్చిందనుకోండి, ఆ దోషం నాది కాదు అని చెప్పడానికి ఆవు నేతిని కనుక బొటన వేలుకి రాసుకొని పడుకోకూడదు. బొటన వేలుకి రాసుకుంటే ఆ దోషం పోతుందని శాస్త్రం. అట్లా అని చెప్పేసి ఆ నెయ్యి తీసుకురా అని చెప్పేసి రాసి హాయిగా పడుకుంటే ఎట్లా? నిద్రపోతాను నేను హాయిగా అంటే కుదరదనమాట. తెలియక చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవించకుండా ఈ చిన్ని చిట్కా చెప్పారు ఋషులు. తెలిసే నిద్ర ఎటు వస్తుంది కదా, నెయ్యి రాసి పడుకుంటాలే, ఏ పాపం రాదనుకుంటే అది తప్పు అన్నమాట. కాబట్టి శ్రావణ మాసంలో చేయకూడనిది ఏంటయ్యా అంటే, నిద్రపోకుండా ఉండటం. పొగటి పూట, రాత్రిపూట నీ ఇష్టం వచ్చినంతసేపు నిద్రపో, ఎవరు ఏమనరు. అలాగే ఈ శ్రావణ మాసంలో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ముఖ్యమైన సూత్రాలు. సర్వే జనా సుఖినో భవంతు.